హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ బేసిక్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ రోజు నుండి ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మాక్ టెస్ట్లు మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ మచ్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ and a minus 2i into a minus 4i equal to 0, then find out 1 by 6a plus 4 by 3 into a inverse. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది కన్నాడు డెట్ అనేది జీరో కాకూడదు. సో డెట్ జీరో అయిపోతే ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు కదా. అందువల్ల నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనగానే డెట్ నాట్ ఈక్వల్ టు 0. 1 by 6a plus 4 by 3 a ఇన్వర్స్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కండిషన్ మనం ఒకసారి తీసుకుంటే, సో ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ 4i. ఇక్కడ చూడండి, ఐ ఇంటూ ఏ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటి వేరొక మ్యాట్రిక్స్ని మనం ఇంటూ చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏ ఇంటూ 4i ఏమవుతుంది, 4a అవుతుంది. 4 ఏమొస్తుంది, 2a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s are 8 కాన్స్టెంట్స్. సో ఐ ఇంటూ ఐఏ అవుతుంది కదా, ఈక్వల్ టు 0. ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఇంకొక ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మనం మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే 1/a కదా, ఇక్కడ 1/a ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 టైం క్యాన్సిలేషన్. సో ఇక్కడ ఏ మిగులుతుంది మైనస్ ఇక్కడ చూడండి 6 ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత ఐ అవుతుంది. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ కి దాని ఇన్వర్స్ కి మనం మల్టిప్లై తీసుకుంటే మనకు వచ్చేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ కాబట్టి 8 ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం 6 ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1/6 ఏ అవుతుంది ప్లస్ 8/6 a inverse 1/6a plus 4/3 a inverse equal to I is correct answer. నెక్స్ట్ సమ్ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, a is నాన్ ఇన్వర్టబుల్ దెన్ ద వాల్యూ ఆఫ్ x is. సో ఇక్కడ కొత్త పదం వచ్చింది చూడండి, ఇన్వర్టబుల్. నాన్ ఇన్వర్టబుల్ అంటే మీకు నాన్ ఇన్వర్టబుల్ తెలియాలి అంటే ముందు ఇన్వర్టబుల్ తెలియాలి. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలంటే డెట్ అనేది ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి ఇక్కడ నాన్ ఇన్వర్టబుల్ ఉంది కదా, అంటే డెట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే ఇండైరెక్ట్ గా ఇచ్చాడు క్వశ్చన్, గమనించండి. నాన్ ఇన్వర్టబుల్ అంటే డెట్ 0 అని తీసుకోవాలి. సో నాన్ ఇన్వర్టబుల్ కాబట్టి డెట్ అనేది 0 కదా. సో 0 తీసుకున్నట్టయితే 0 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది చూడండి, 3 1s are 3 మైనస్ 4 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 4 అలానే ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 3 ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. ప్రాబ్లం చేయడం ఎవరైనా ఈజీగా చేసేస్తారమ్మా, కాకపోతే అక్కడ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్, మనం అక్కడ ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటి మనం గుర్తిస్తే ఈజీగా చేసేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.